నరే ఇవాళ మన టాపిక్ మెథడ్స్ ఆఫ్ డిమాండ్ ఫోర్కాస్టింగ్. మెథడ్స్ ఆఫ్ డిమాండ్ ఫోర్కాస్టింగ్ లో మనకి టోటల్ గా సర్వే ఆఫ్ బయర్స్ ఇంటెన్షన్, కలెక్టివ్ ఒపీనియన్ మెథడ్, అలాగే ఎక్స్పర్ట్ ఒపీనియన్ మెథడ్, నెక్స్ట్ బారోమెట్రిక్ స్టాటిస్టికల్ మెథడ్ ఒకటి, నెక్స్ట్ కంట్రోల్డ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ బారోమెట్రిక్ మెథడ్ ఆఫ్ ఫోర్కాస్టింగ్. సో ఓవరాల్ గా 6 మెథడ్స్ ఉన్నాయి. ఇది మనకి ఎకనామిక్స్ పేపర్ అనేది డిస్క్రిప్టివ్ కాదు, ఆబ్జెక్టివ్ కాబట్టి మీరు ఇవన్నీ కూడా లోపల మ్యాటర్ బండబట్టి పట్టాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఐడెంటిటీస్ గుర్తుపెట్టుకోండి. దాంట్లో కొన్ని కీ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే వాడు మనం బిట్ అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయడానికి రైట్ ఈజీగా ఉంటుంది. ఒకసారి జస్ట్ ఒక టెక్స్ట్ బుక్ రీడింగ్ అయితే ఇవ్వాలి. రైట్ కీ పాయింట్స్ నేను చెప్తాను, అవి గుర్తుపెట్టుకోండి. బిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ రైట్ మనకు అంతకు మించి అవసరం లేదు కదా. దట్టు దీంట్లో కొన్ని మెథడ్స్, స్టాటిస్టికల్ మెథడ్స్ వచ్చేసరికి మీరు మన క్యూఏలో ఉన్న స్టాటిస్టిక్స్ లో మీరు ఆల్రెడీ చేస్తారు. రిగ్రెషన్ అనాలిసిస్ కానివ్వండి, లేకపోతే ట్రెండ్ అనాలిసిస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు స్టాటిస్టిక్స్ లో చేస్తారు. సో అవి అక్కడ చూసేవే. సో రిమైనింగ్ మెథడ్స్ మీకు జస్ట్ చాలా క్విక్ గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పుకుందాం కదా. నథింగ్ బట్ డిమాండ్ ని ఫోర్కాస్ట్ చేయడం, ఊహించడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ది సర్వే ఆఫ్ బయర్స్ ఇంటెన్షన్ రైట్. సో ఇక్కడ మీరు మళ్ళీ స్టాటిస్టిక్స్ లో ఫస్ట్ చాప్టర్ లోనే కలెక్షన్ ఆఫ్ డేటా అనేది చూస్తారు. ప్రైమరీ కలెక్షన్ అంటే నథింగ్ బట్ ఎవరైతే సర్వే చేస్తారో వాడే వెళ్ళి డేటా కలెక్ట్ చేయడం. సో సిమిలర్లీ అలాంటిదే ఇక్కడ ఏం చేస్తారంటే ఎవరైతే డిమాండ్ ఫోర్కాస్ట్ చేస్తున్నాడో వాడు ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ వాడి యొక్క ప్రొడక్ట్ కి డిమాండ్ ఎలా ఉండబోతోంది అనేది ఫోర్కాస్టింగ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు వాడు వెళ్తాడు, మార్కెట్ లోకి వెళ్తాడు, బయర్స్ దగ్గరికి వెళ్తాడు. అరే బాబు నెక్స్ట్ మంత్ నువ్వు ఎన్ని కొంటావు, ఆ నెక్స్ట్ మంత్ ఎన్ని కొంటావు, నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి నువ్వు ఎన్ని కొందామని ప్లాన్ చేస్తున్నావు అని చెప్పి వెళ్ళి సర్వే చేస్తాం. రైట్ సర్వే ఎవరిని, బయర్స్ రైట్, వాళ్ళకి ఇంటెన్షన్స్ రైట్. సో నెక్స్ట్ ఒక 1 year లో నీ బయింగ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది రైట్. సో నువ్వు ఎంత కొంటావు, ఏ ప్రైస్ అయితే కొంటావు, ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ వేస్తారు. సో దాన్ని బట్టి మనం ఎస్టిమేషన్ వేసుకోవాలి. దాంట్లోనే సర్వే ఆఫ్ బయర్స్ ఇంటెన్షన్ మళ్ళీ మనకి 3 రకాలు ఉన్నాయి. ఒకటి కంప్లీట్ ఎన్యూమరేషన్, అంటే ఎంతమంది బయర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరిని పేరున వెళ్ళి అడగడం రైట్. సో అది చిన్న ఒక మ్యానుఫ్యాక్చర్ ఉన్నాడు, వాడికి ఒక 20 మందో 30 మందో మాత్రం బయర్స్ ఉన్నారు అనుకోండి. అలాంటప్పుడు కంప్లీట్ ఎన్యూమరేషన్ కుదురుతుంది. కానీ ఒక సంతూర్ సోపో లేదా ఒక మైసూర్ శాండిల్ సోపో రైట్ వాడుతున్న వాళ్ళందరినీ పేరున అందరినీ సర్వే చేయడం కుదురుతాను. దేశంలో ఉన్న అంతమందిని కూడా సర్వే చేయడం కుదురుతుంది. అటువంటిప్పుడు ఏం చేస్తామంటే శాంపుల్ సర్వే రైట్. సో ఆ శాంపుల్ కూడా మనం స్ట్రాటిఫైడ్ గా తీసుకుంటాం. మనం అంటే ఏదో ర్యాండమ్ గా మనకి శాంప్లింగ్ లో కూడా మీకు స్టాటిస్టిక్స్ డిఫరెంట్ మెథడ్స్ చదువుతారు. ర్యాండమ్ శాంప్లింగ్ రైట్, ఎవడో ఒకడు కళ్ళు తెరిచాను పట్టుకున్నాను రైట్ వాడిని అడగడం, అలా కాదు. సైంటిఫిక్ గా మనం ఒక శాంపుల్ కలెక్షన్ కూడా స్టాటిస్టిక్స్ చూస్తాం. ఒక పర్టికులర్ శాంపుల్ ని మనం ఎలాగా ఐడెంటిఫై చేయాలి మనకు కావాల్సిన విధంగా. సో అలాగా ఒక స్ట్రాటాని మనం ఐడెంటిఫై చేస్తాం సైంటిఫిక్ గా. వాళ్ళని సర్వే చేసి దాన్నే మనం జనరలైజ్ చేస్తాం. ఓకే ఈ శాంపుల్ గా కొంతమందిని మనం సర్వే చేసాం, సో దీన్ని బట్టి మనం యూనివర్సల్ చేస్తాం. ఓకే ఓవరాల్ గా డిమాండ్ ఎలా ఉండబోతుందని యూనివర్సలైజ్ చేస్తాం రైట్. ప్రతి ఒక్కరిని పేరున అడగకుండా యూత్ ఒక టీనేజ్ లో ఉన్న వాళ్ళని క్వశ్చన్స్ కొన్ని అలాగే మిడిల్ ఏజ్ లో ఉన్న వాళ్ళని, సీనియర్ లో ఉన్న ఏజ్ లో కొంతమందిని తీసుకొని దాన్ని మనం జనరలైజ్ చేసి ఒక ట్రెండ్ తీసుకోవడం కానివ్వండి. సో అలా శాంపుల్ సర్వే మెథడ్. సో కంప్లీట్ ఎన్యూమరేషన్ ఉంటుంది, శాంపుల్ గా కొంతమందిని చేసుకోవచ్చు. నెక్స్ట్ మూడోది ఎండ్ యూజ్ మెథడ్. ఎండ్ యూజ్ మెథడ్ లో ఏం చేస్తాము అంటే మన ప్రొడక్ట్ ని ఎవరెవరు యూజ్ చేస్తున్నారు, దాన్ని దేనికోసం యూజ్ చేస్తారు.
ఎంత యూజ్ చేస్తున్నారు, ఆ టెక్నికల్ నార్మ్స్ వాటన్నిటిని కూడా చూసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీలో ఉన్న వారిని రైట్ ర్యాండమ్ గా మనం వాళ్ళ క్వశ్చనీర్స్ వేస్తాము. వాళ్ళ రెస్పాన్సెస్ ని ఒక మ్యాట్రిక్స్ లాగా రాసుకొని రైట్ దాన్ని సమ్అప్ చేసుకొని రైట్ మనం ఫోర్కాస్ట్ చేసుకోవచ్చు. ఎండ్ యూజ్ మెథడ్ లో రైట్ సోప్ అనుకోండి ఓన్లీ స్నానానికి తప్ప దేనికి వాడడం, కానీ కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి దాన్ని 2-3 రకాలుగా వాడచ్చు. లేదా మనం తయారు చేస్తున్న ప్రొడక్ట్ ఇంకా దేనికో ప్రొడక్ట్ కి ఇన్పుట్ అది రైట్. సో అలాంటప్పుడు మన ప్రొడక్ట్ ఏ ఇండస్ట్రీస్ కి ఇన్పుట్ వాళ్ళందరి దగ్గర నుంచి మనం సర్వే చేసుకుంటాం వాళ్ళ యూజ్ ఏంటి రైట్. సే ఎడిబుల్ ఆయిల్స్ ఉన్నాయి, రెస్టారెంట్ వాళ్ళు యూజ్ చేస్తారు, హౌస్ హోల్డ్స్ యూజ్ చేస్తారు. సో రెస్టారెంట్స్ లో యూజ్ చేసే వాళ్ళని అడుగుతాం, అలాగే హౌస్ హోల్డ్స్ లో కొంతమందిని తీసుకుని అక్కడ అడుగుతాం రైట్. ఇదే ఆయిల్ ని బిస్కెట్లు తయారు చేయడానికి కానివ్వండి, లేకపోతే డిఫరెంట్ ఈ రెడీమేడ్ ఫుడ్ ప్యాకేజ్ ఇండస్ట్రీలో కూడా వాడతారు, ఈ లేస్ తయారు చేయడానికి కానివ్వండి వాళ్ళని కూడా. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం అంటే మన ప్రొడక్ట్ ఎక్కడెక్కడైతే ఇన్పుట్స్ ఏ ఇండస్ట్రీలో అయితే ఇన్పుట్స్ వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకొని దాన్ని సమ్మేషన్ చేసుకుంటాం. అది ఎండ్ యూజ్ మెథడ్. సో సర్వే ఆఫ్ బయర్స్ ఇంటెన్షన్ లో 3 మెథడ్స్. కంప్లీట్ ఎన్యూమరేషన్ చేసినప్పుడు రైట్ మనకి డేటా పక్కాగా ఉంటుంది, డీవియేషన్ ఎక్కువ ఉండదు, వేరియన్స్ ఎక్కువ ఉండదు రైట్. కానీ అది చాలా కాస్ట్ తో కూడుకున్న పని, టైంతో కూడుకున్న పని. అందువల్ల శాంపుల్ సర్వే చేస్తాం. శాంపుల్ సర్వేలో కొంత డీవియేషన్ ఉంటుంది. సో అందుకోసం మనం ఆ డీవియేషన్ తగ్గించడానికి స్టాటిస్టిక్స్ లో మనం నెంబర్ ఆఫ్ మెథడ్స్ చేస్తాం. అలాగే ఎండ్ యూజ్ మెథడ్ వచ్చేసరికి ఇంకా స్పెసిఫిక్ గా మన ప్రొడక్ట్ ఏ ఇండస్ట్రీస్ లో అయితే ఇన్పుట్స్ వాళ్ళందరి నుంచి కొంతమందిగా శాంపుల్ తీసుకొని వాళ్ళందరి దగ్గర నుంచి కూడా డేటా తీసుకొని మనం డిమాండ్ ఫోర్కాస్ట్ చేస్తాం. సో దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే డైరెక్ట్ గా బయర్ అడుగుతాం, బయర్ చెప్తాం. కానీ దీంట్లో డిమెరిట్ ఏంటి అంటే బయర్స్ కి నెక్స్ట్ 2-3 months లో లేదా ఈ ఫోర్కాస్టింగ్ ఓవర్ ఫోర్కాస్టింగ్ చేయొచ్చు, లేదా అండర్ ఫోర్కాస్టింగ్ చేయొచ్చు రైట్. వెళ్ళి అడిగావు ఎరా బాబు ఎన్ని కొంటావు, బట్ జస్ట్ మాకు నెలకు 2 ఆయిల్ ప్యాకెట్లు ఖర్చు అవుతాయండి, మా అయితే నెలకు 2 కొంటానేమో అని అన్నాడు. కానీ ఆ నెక్స్ట్ 4-5 నెలల్లో పండగలు వస్తున్నాయనే సంగతి వాడు గుర్తురాలా చెప్పలేదు. కానీ వెళ్ళి కొండం మాత్రం రైట్ ఒక 2-3 months లో ఒక నెలకి 4-5 ప్యాకెట్లు కొన్నాడు. అడిగినప్పుడేమో 2 ప్యాకెట్లు కొంటానని చెప్పాడు, కానీ రియల్ గా వెళ్ళేసరికి 4-5 ప్యాకెట్స్ కొన్నాడు. అంటే అండర్ ఎస్టిమేట్ అయ్యే ఛాన్స్. కొంతమంది ఓవర్ ఎస్టిమేట్స్ చెప్తారు. 2 కొనేది అయితే రైట్ గొప్పకి మేము 5 కొంటాం, 6 కొంటాం, 7 అని కూడా చెప్పొచ్చు. ఓవర్ ఎస్టిమేషన్ అంటే అది వాడి బయాస్డ్నెస్ అయి ఉండొచ్చు, లేదా వాడి ప్రెస్టీజ్ చెప్పడం కావచ్చు. సో ఇలాంటి మిస్ఇన్ఫర్మేషన్ వల్ల కూడా మనకి ఇక్కడ రాంగ్ డేటా వచ్చే ఛాన్స్ ఉంది. ఆ రాంగ్ డేటా వల్ల మనం ఫోర్కాస్టింగ్ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంది రైట్. లేదా ఇక్కడ ఎవరైతే సర్వే చేస్తున్నారో, ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ ఉన్నాడో రైట్, ప్రైమరీ డేటా కలెక్షన్ అంటే ఎవరైతే సర్వే చేస్తున్నాడో వాడే వెళ్ళి కనుక్కో. కానీ ఇప్పుడు ఫ్యాక్టరీ ఓనర్ వెళ్ళి అలా కనుక్కోవడం కష్టం కాబట్టి ఏం చేస్తాడు, కొంతమంది హైర్ చేసుకుంటాడు. సో ఇప్పుడు ఎవరినైతే హైర్ చేసుకున్నాడో వాడు బయాస్డ్ ఇంటెన్షన్స్ ని ఈ డేటాలో చూపించవచ్చు. అవతల వాడు 2 అని చెప్తే వీడు 3 అని రాసుకోవచ్చు. సో ఇలాంటి డిమెరిట్స్ ఉన్నాయి దేంట్లో, సర్వే ఆఫ్ బయర్స్ ఇంటెన్షన్ రైట్. ఇది ఫస్ట్ మెథడ్. నెక్స్ట్ కలెక్టివ్ ఒపీనియన్ మెథడ్. సో కలెక్టివ్ ఒపీనియన్ మెథడ్ ఇక్కడ మనం ఫస్ట్ దాంట్లో మనకి ఇంపార్టెన్స్ ఇచ్చింది, మనం బయర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. బయర్ని అడుగుతున్నాం ఎరా బాబు నువ్వు ఎన్నుకుంటావు, అందులో కొన్ని డిమెరిట్స్ ఉన్నాయి. సో అందువల్ల దీనికంటే కొంచెం బెటర్ మెథడ్ ఏంటంటే కలెక్టివ్ ఒపీనియన్ మెథడ్. ఇక్కడ మనం మన సేల్స్ ఫోర్స్ అడుగుతాం. ప్రతి కంపెనీకి కూడా సేల్స్ టీమ్ ఉంటుంది, మార్కెటింగ్ టీం ఉంటుంది. సో మన మార్కెటింగ్ టీమ్ ని లేదా మన సేల్స్ టీమ్ ని అడుగుతాం అనమాట. నీ ఎక్స్పీరియన్స్ ప్రకారం నువ్వు మన కంపెనీలో ఒక 5 సంవత్సరాలు బట్టి ఉన్నావు కదా, లేదా నువ్వు ఇదే ఇండస్ట్రీలో మన కంపెనీలోకి వచ్చి 1 year అయి ఉండొచ్చు, కానీ వాడు ఇదే సేల్స్ ఇండస్ట్రీలో 10 years బట్టి ఉన్నాడు. సో అలాంటి వాళ్ళని అడుగుతాం నీ ఎక్స్పీరియన్స్ ప్రకారం నెక్స్ట్ 6 months రైట్ మన సేల్స్ ఎలా ఉండబోతున్నాయి, మన ప్రొడక్ట్ కి డిమాండ్ ఎలా ఉండబోతుందో చెప్పు అని చెప్పి సేల్స్ పర్సన్ కి క్వశ్చనీర్స్ ఇస్తాం రైట్. సింపుల్ గా ఇప్పుడు నేను అడిగినట్టు ఒక క్వశ్చన్ నెక్స్ట్ 6 నెలల్లో ఎలా ఉండబోతుందో చెప్పు అని ఒక సింపుల్ ఒక క్వశ్చన్ ఉండదు, సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాం, క్వశ్చనీర్ తయారు చేస్తాం. సో ఆ క్వశ్చనీర్ ఇచ్చి ఆ క్వశ్చనీర్ ని ఫిల్ చేయమంటాము. సో ఆ క్వశ్చనీర్ బేస్డ్ గా వచ్చిన రెస్పాన్సెస్ ని రైట్ మనం సమరైజ్ చేసుకొని డిమాండ్ ని ఎస్టిమేట్ చేస్తాము రైట్. దీంట్లో కూడా
కొన్ని డిమెరిట్స్ ఉన్నాయి, కొన్ని మెరిట్స్ ఉన్నాయి. రైట్, సిమిలర్లీ మళ్ళీ సేల్స్ పర్సన్ వాడు ఓవర్ ఆప్టిమిస్టిక్ అయి ఉండొచ్చు, లేదా పెసిమిస్ట్ అయి ఉండొచ్చు. ఓవర్ ఆప్టిమిస్టిక్ అనుకోడు, 10 అమ్మగాలను అనే చోట వాడు 100 అమ్ముతానని చెప్తాడు. అమ్మడం 10-15 అమ్ముతాడు, కానీ చెప్పడానికి మాత్రం 100 అమ్మేస్తాను సార్ అంటాడు. 100 డిమాండ్ ఉంటుంది, మీకెందుకు, మీరు ప్రొడ్యూస్ చేసి నాకు ఇవ్వండి, నేను అమ్మి పెడతాను కదా అంటాడు. రైట్, సో ఇలాంటి ఓవర్ ఆప్టిమిస్టిక్ వాళ్ళు ఉంటారు. పెసిమిస్ట్, మనం 100 చెప్పి 100 అమ్మలేకపోతే ఓనర్ తిడతాడు, 5 చెప్తాం 10 సేల్ చేస్తే ఓనర్ హ్యాపీ ఫీల్ అవుతాడు అని చెప్పి ఇలా అండర్ ఎస్టిమేట్ చేసేవాడు ఉంటాడు సేల్స్ పర్సన్. సో ఇలా కూడా దీంట్లో కూడా రైట్ మనకి కొన్ని డిమెరిట్స్ ఉన్నాయి, మెరిట్స్ కూడా ఉన్నాయి. రైట్, సో ఫస్ట్ దాంట్లో కరెక్ట్ మనకి బయర్స్ ఇండెక్షన్ మెథడ్ లో మనం బయర్స్ మీద ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. కలెక్టివ్ ఒపీనియన్ మెథడ్ లో మన ఇంటర్నల్ స్టాఫ్ ఎవరైతే మార్కెటింగ్ పర్సన్స్ ఉన్నారో, సేల్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. క్వశ్చనీర్ కూడా వాళ్ళకి ఇస్తున్నాం. ఎందుకంటే ఓవర్ ఏ పీరియడ్ మార్కెట్ లో వస్తున్న చేంజెస్, కన్స్యూమర్ బయింగ్ ప్యాటర్న్, కన్స్యూమర్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ వీటన్నిటిని చూసుంటాడు. రైట్, కాబట్టి వాడు ఒక రీజనబుల్ ఎస్టిమేషన్ వేయగలడు అనే ఉద్దేశం ఉంది. రైట్, అండ్ మూడోది వచ్చేసరికి నాన్న ఎక్స్పర్ట్ ఒపీనియన్ మెథడ్, దీన్ని డెల్ఫీ టెక్నిక్ అని కూడా అంటారు. డెల్ఫీ టెక్నిక్ లో మనం బయర్ ని అడగం, మన సేల్స్ పర్సన్ కూడా అడగం. మార్కెట్ లో ఎక్స్పర్ట్స్ మనకి ప్రతి ఇండస్ట్రీలో కూడా ఎక్స్పర్ట్స్ ఉంటారు. రైట్, వాళ్ళ చదువు వల్ల అయి ఉండొచ్చు, లేదా ఆపరేషనల్ అదే ఇండస్ట్రీలో 20 సంవత్సరాలు బట్టి రైట్ చాలా కింద లెవెల్లో జాయిన్ అయ్యి ఇప్పుడు టాప్ లెవెల్కి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో చదువు వల్ల ఎక్స్పర్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు, లేదా వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ వల్ల ఎక్స్పర్ట్స్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో అలాంటి ఎక్స్పర్ట్స్ అంటే ఇక్కడ సర్వే చేసేవాడు ఎక్స్పర్ట్ అనే దాన్ని డిఫైన్ చేసుకోండి. ఎక్స్పర్ట్ అయింటే వాడి చదువు ఏమై ఉండాలి, అయితే వాడి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏమై ఉండాలి, అవన్నీ రాసుకొని వాటన్నిటిని ఫుల్ఫిల్ చేసిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ క్వశ్చనీర్స్ ఇస్తారు. రైట్, ఆ క్వశ్చనీర్ ఫిల్ చేసినందుకు డబ్బులు కూడా ఇస్తాం. రైట్, సో ఆ ఎక్స్పర్ట్స్ అందరికీ క్వశ్చనీర్స్ ఇచ్చి దాన్ని ఫిల్ చేసి అండ్ దానికి రీజన్ కూడా రాయమంటాం. ఏదో నోటుకు వచ్చిన అంకె వేయడం కాదు, ఎందుకు అనేది రీజన్ కూడా రాయమంటాం. సో ఇప్పుడు దాని ప్రకారంగా రైట్ మనం ఒక కామన్ ఈ ఎక్స్పర్ట్స్ అందరికి మధ్య రైట్ ఒక డిబేట్ పెట్టడం, లేకపోతే వాళ్ళ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్ఫ్లిక్ట్స్ మీద డిబేట్ చేయించి ఓవరాల్ గా రైట్ ఒక సాలిడ్ కంక్లూజన్ కి తీసుకొచ్చి ఓకే డిమాండ్ ఎలా ఉండబోతుంది అని రైట్ ఫోర్కాస్ట్ చేయడం ఒక మెథడ్. రైట్, సో ఇది ఎక్స్పర్ట్ ఒపీనియన్ మెథడ్, దీన్ని డెల్ఫీ టెక్నిక్ అని కూడా అంటారు. నెక్స్ట్ స్టాటిస్టికల్ మెథడ్. సో స్టాటిస్టికల్ మెథడ్ లో ఫస్ట్ ది ట్రెండ్ ప్రొడక్షన్, ప్రొజెక్షన్. ట్రెండ్ ప్రొడక్షన్ లో గ్రాఫికల్ మెథడ్ ఉంది, ఫిట్ ట్రెండింగ్ ఈక్వేషన్ కూడా ఉంది. రైట్, ఇది మీరు స్టాటిస్టిక్స్ లో చూస్తారు. రైట్, ఇది మనకి పాస్ట్ డేటాను తీసుకొని 2000 లో ఇలా ఉంది, 2001 లో ఇలా ఉంది, 2002 లో ఇలా ఉంది రైట్ తీసుకొని దాని ప్రకారం నెక్స్ట్ ఇయర్ కి ట్రెండ్ ఎక్స్టెండ్ చేస్తాం. సో 2001 రైట్, 2002, 2003, 2004 రైట్, 2005 మళ్ళీ 2006. సో ఇలాగా తీసుకొని షార్ట్ టర్మ్ ట్రెండ్ అనాలిసిస్, లాంగ్ టర్మ్ ట్రెండ్ అనాలిసిస్ చేసుకొని ఆ ట్రెండ్ ని నెక్స్ట్ ఇంకో 10 years కి ఎక్స్టెండ్ చేస్తాం. రైట్, దానికి మళ్ళీ మన స్ట్రాటజీస్ లో బోల్డ్ మెథడ్స్, అప్పర్ కంట్రోల్ లిమిట్, లోవర్ కంట్రోల్ లిమిట్స్ ఇలాంటి ఇవన్నీ పెట్టుకుంటూ రైట్ ఒక పర్టికులర్ పాయింట్ నుంచి ఎన్ని ప్రాబిలిటీస్ ఉంటాయి అన్ని ప్రాబిలిటీస్ డయాగ్రామ్స్ కూడా ట్రెండ్ ఎక్స్టెండ్ చేస్తాం. దానికోసమే మనకి డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి అక్కడ స్టాటిస్టిక్స్ లో. సో గ్రాఫికల్ మెథడ్ ఒకటి, ఈక్వేషన్స్ మెథడ్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి రిగ్రెషన్ అనాలిసిస్, ఇది కూడా మీరు స్టాటిస్టిక్స్ లో చూస్తారు. మనకి ఎర్రర్ ఏదైతే ఇక్కడ మనం 100% పాపులేషన్ ని మనం క్వశ్చన్ వేయట్లా, శాంపుల్ తీసుకొని చేసుకుంటూ వెళ్తాం. సో దెర్ ఇస్ ఏ ఛాన్స్ ఆఫ్ ఎర్రర్, మీన్ నుంచి డీవియేషన్ ఉండొచ్చు. సో ఆ డీవియేషన్ తగ్గించడానికి రిగ్రెషన్ అనాలిసిస్ చేసుకుంటాం. సో అది మీకు స్టాటిస్టిక్స్ లో ఉంటుంది. నెక్స్ట్ 5th and 6th చూద్దాం కదా, కంట్రోల్డ్ ఎక్స్పెరిమెంట్స్. కంట్రోల్డ్ ఎక్స్పెరిమెంట్స్ లో ఏం చేస్తారు అంటే మనకి తెలియకుండానే మన మీద రకరకాల ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూ ఉంటాయి.
రిలయన్స్ లో కానివ్వండి, లేకపోతే ఈ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో వీటిలో మనకు తెలియకుండానే చాలా సర్వేస్ మనం చేస్తూనే ఉంటాం, మన మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉంటాం. సే ఒక ర్యాక్ లో డిటర్జెంట్ పౌడర్ ఉంది. ఒక డిటర్జెంట్ పౌడర్ ని రైట్ ఫ్రంట్ కి కనపడేలాగా పెట్టారు. దాని ప్రైస్ ఒక 200 రూపీస్ కేజీ. వెనకాలకి 150 రూపీస్ పెట్టారు. రైట్, కస్టమర్ ఇప్పుడు వెతుక్కొని వెనకాల తీసుకుంటాడా లేదా ఫ్రంట్ తీసుకుంటాడా? లేదా ఒక ప్రొడక్ట్ ఆ పర్టికులర్ ఏరియాలో అడ్వర్టైజ్మెంట్ బాగా చేశారు ఒక డిటర్జెంట్ కి, రైట్. సో ఇప్పుడు ఆ డిటర్జెంట్ ని ర్యాక్ లో వెనక్కి పెట్టారు, పెద్దగా బ్రాండింగ్ లేని డిటర్జెంట్ ని ముందుగా పెట్టారు. సో ఇప్పుడు కస్టమర్ బ్రాండింగ్ చేసింది కొంచెం కనబడకపోయినా సరే దాని గురించి వెతుక్కొని కొన్నాడా, లేదా ముందు ఏది కనబడితే అది కొన్నాడా? వెతుక్కొని కొనుక్కుంటారు. ఇది ఒక్కోదానికి ఒక రకంగా ఉంటుంది. ఇది దేనికోసం? ఎవడైతే ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ ఉన్నాడో వాడు నేను అడ్వర్టైజ్మెంట్ చేస్తే బెటరా చేయకపోతే బెటరా అనేది వాడికి ఎప్పుడు తెలుస్తుంది? ఒకవేళ మన ప్రొడక్ట్ వెనక్కున్నా కూడా అది ఆ వెనకాల వెతుక్కొని మరి కొన్నారు అంటే ఇప్పుడు వీడికి ఏమని ప్రూఫ్? ఓకే, మనం అడ్వర్టైజ్మెంట్ చేస్తే మన ప్రొడక్ట్ ని అడిగి మరీ కొంటారు. రైట్, కిరాణా కొట్లకి వెళ్ళారనుకోండి, మనం ఏదో అడుగు డిటర్జెంట్ పౌడర్ ఏమంటే చేతికి ఏదంటే అది ఇస్తారు. అది కాదు నాకు స్పెసిఫిక్ గా ఆ బ్రాండే కావాలి అని కస్టమర్ ఇన్సిస్ట్ చేస్తాడా లేదా? అలా ఇన్సిస్ట్ చేసే విధంగా అయితేనే కదా మనం అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేయడం బెటర్. అవును సార్. సో కస్టమర్ ఆ విధంగా ఇన్సిస్ట్ చేస్తున్నాడా లేదా అనేది ఇలాంటి సూపర్ మార్కెట్స్ లో మన మీద ఎక్స్పెరిమెంట్ చేస్తారు. అలాగే అడ్వర్టైజ్మెంట్ చేస్తే సేల్స్ ఎలా ఉన్నాయి, అడ్వర్టైజ్మెంట్ చేయకపోతే సేల్స్ ఎలా ఉన్నాయి. లేకపోతే ఒకే ప్రొడక్ట్ నా ప్యాకేజింగ్ లో కలర్ మారుస్తారు. ఏ కలర్ ఎక్కువ సేల్ అయింది, రెండు ప్రొడక్ట్ ఒకటే, రైట్. సో ఒక ప్రొడక్ట్ కలర్ ఆరెంజ్ పెట్టాడు, దాన్ని 250 రూపీస్ పెట్టాడు కేజీ. ఒకటి బ్లూ పెట్టాడు, 200 రూపీస్ పెట్టాడు. సో ప్రైస్ ఎక్కువ ఉన్నా సరే అప్పుడప్పుడు ఆరెంజ్ సేల్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అంటే దాన్ని బట్టి వాడు ఏంటంటే ప్యాకేజింగ్ లో చేంజెస్ చేసి ప్రైసెస్ పెంచి మనం ఏమన్నా చేయొచ్చా అంటే రకరకాల ఎక్స్పెరిమెంట్స్ మన మీద చేస్తూ ఉంటారు, రైట్. సో ఇవి కంట్రోల్డ్ ఎక్స్పెరిమెంట్స్ అన్నమాట, రైట్. ఒక షాపింగ్ మాల్ ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసి దాని బేస్డ్ గా కంక్లూజన్స్ వస్తాయి. దీంట్లో కొన్ని డిమెరిట్స్ ఉన్నాయి. కస్టమర్ కనుక ఇలాంటిది ఒకటి నా పర్మిషన్ లేకుండా నా మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారని తెలుసుకున్నా, లేదా ఒకే ప్రోడక్ట్ ఒక 250 రూపీస్ ఇంకో 200 రూపీస్ ఉంది, ఈ షాపింగ్ మాల్ ఎక్కువ రేట్లో ఉన్నది ముందు పెడుతుంది, తక్కువ రేట్లో ఉన్నది వెనక్కి పెడుతుంది, వీళ్ళు మోసం చేస్తున్నారు అంటే ఇలాంటి ఒక నెగిటివ్ థాట్ రావచ్చు. సో దీనికి కూడా డిమెరిట్స్ దీనికి ఉన్నాయి, మెరిట్స్ కూడా అలాగే ఉన్నాయి, రైట్. కన్స్యూమర్ బిహేవియర్ ని చాలా పర్ఫెక్ట్ గా మనం ఐడెంటిఫై చేయవచ్చు, రైట్. సో ఇది కంట్రోల్డ్ ఎక్స్పెరిమెంట్స్. నెక్స్ట్ బారోమెట్రిక్ మెథడ్ ఆఫ్ ఫోర్కాస్టింగ్. దీంట్లో ఏంటి అంటే మనం ఎలా అయితే వెదర్ ని, సో బారోమీటర్ దేనికోసం యూజ్ చేస్తున్నాం? వెదర్ ని ఫోర్కాస్ట్ చేయడానికి, ప్రెజర్ ని యూజ్ చేయడానికి. సో సిమిలర్లీ ఈ ఎకనామిస్టులు కూడా ఎకానమీ ఏ స్టేజ్ లో ఉంది అనేది తెలియడం కోసం కొన్ని ఇండికేటర్స్ ని ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు. ఇన్ఫ్లేషన్ రేట్ కానివ్వండి, రైట్. అలాగే మనకి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా కానివ్వండి, రైట్. అలాగే కన్జ్యూమర్ స్పెండింగ్ ఇండెక్స్ కానివ్వండి, అంటే కన్జ్యూమర్ వాడి ఖర్చులు పెంచుతున్నారా లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ ఇయర్, లేదా తగ్గిస్తున్నారా, ఇలాంటి ఇండెక్స్ చాలా ఉంటాయి. సో ఆ ఇండెక్సెస్ బేస్డ్ గా నెక్స్ట్ ఎలా ఉండబోతోంది అనేది, రైట్, మనకి ఎక్స్పర్ట్స్ ఫోర్కాస్ట్ చేస్తారు. ఇది బారోమెట్రిక్ మెథడ్ ఆఫ్ ఫోర్కాస్టింగ్, రైట్. సో ఇది మీరు జస్ట్ ఒక టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయండి మెథడ్స్ అన్ని కూడా. సో ఇక్కడతో మనకి ఫస్ట్ సెకండ్ చాప్టర్ లో ఫస్ట్ యూనిట్ డిమాండ్ కంప్లీట్ అయిపోయింది కదా. ఎలాస్టిక్ ప్రాబ్లమ్స్ పెండింగ్ ఉన్నాయి కదా, అవి చేద్దాం. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? 9 and 20 మాత్రమే ఉన్నాయి సార్. ఓకే, ఒకసారి ఆప్షన్ రాలేదు, కీ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడతో ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. మనం రేపు క్లాస్ లో థర్డ్ యూనిట్ చెప్పుకొని సప్లై చెప్పుకొని ఆ తర్వాత మనం సెకండ్ కన్స్యూమర్ బిహేవియర్ లోకి వద్దాం.
ఓకే సార్. ఒకసారి కీ చెప్తాను చూడండి.